వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ఏపీలో చాలామంది మహిళలు మాయమవుతున్న సమాచారం తనకు కేంద్ర నిఘా విభాగం అధికారుల నుంచి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరుసటి రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్కు నోటీసులు ఇచ్చారు. తన ఆరోపణలకు ఆధారాలేమిటో కమిషన్కు సమర్పించాలని ఆమె కోరారు. ఇక సాక్షి పత్రిక వాలంటీర్ల ఆగ్రహ జ్వాల అంటూ బ్యానర్ కథనం రాసింది. అందులో పవన్ కళ్యాణ్ బొమ్మను కాలితో తొక్కుతున్న మహిళ ఫోటో ప్రచురించింది. అంతటితో ఆగలేదు. తర్వాత రోజు స్క్రీన్ ప్లే రామోజీరావు, డైరెక్షన్ చంద్రబాబు, యాక్షన్ పవన్ కళ్యాణ్ అంటూ మళ్ళీ బ్యానర్ కథనం రాసింది. కొద్ది రోజుల తర్వాత జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో లెక్కల ప్రకారం ఏపీలో 2019 నుంచి 2021 వరకు 22,278 మంది మహిళలు, 7,918 మంది బాలికలు అదృశ్యమయ్యారని కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంటులో వెల్లడించారు. 2019తో పోలిస్తే మహిళల అదృశ్యం ఘటనలు 43.45%, బాలికల అదృశ్యం ఘటనలు 53.61% పెరిగాయని చెప్పారు. మరి మహిళా కమిషన్ ఇప్పుడేమంటుంది? డీజీపీని పిలిచి సంజాయిషి అడుగుతారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన డీజీపీ అదృశ్యమైన 26,000 మందిలో 23,300 మంది ఆచూకీ గుర్తించామని, వారిలో చాలామంది తిరిగి వచ్చారని చెప్పారు. ఈ రెండు లెక్కల మధ్య ఆచూకీ తెలియకుండా మాయమైన మహిళలు, ఆడపిల్లలు కొంతమంది ఉన్నారన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. అలాంటి వారిని వంచించో బలవంతంగానో పడుపు వృత్తిలోకి, దాస్యంలోకి దించుతారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ఈ మానవ అక్రమ రవాణా కేసులను దర్యాప్తు చేసేందుకు సిఐడి విభాగంలో ఒక ప్రత్యేక యూనిట్ ఉంది. వైసీపీ హయాంలో సిఐడి పోలీసులకు రాజకీయ ప్రేరేపిత కేసులను నడపడంతోనే సరిపోతుంది. ఇక వారు ఇలాంటి నేరాలపై దృష్టి ఏం కేంద్రీకరించగలరు? ఇందులో వాలంటీర్ల పాత్ర గురించి పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు ఆధారం ఏమిటో తెలియదు. తెలుసుకునేందుకు సిఐడి పోలీసులు ప్రయత్నించలేదు. ఈ ఆరోపణలతో పాటు పవన్ కళ్యాణ్ చేసిన మరో ఆరోపణపై జనం దృష్టి పెద్దగా పోలేదు. ఏపీలో వాలంటీర్లు సేకరిస్తున్న ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్ నానకరామగూడలోని ఒక ప్రైవేటు సంస్థకు చేరవేస్తున్నారని ఆయన ఆరోపించారు. తర్వాత టీడీపీ దీని లోతుల్లోకి వెళ్ళింది. ప్రజల వ్యక్తిగత సమాచారం డొల్ల కంపెనీల ద్వారా ఐప్యాక్కు చేరవేశారని ఆ పార్టీ ఆరోపించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రామ్ ఇన్ఫో, ఉపాధి టెక్నో సర్వీసెస్, మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డియన్ సర్వీసెస్ అనే 3 ప్రైవేటు కంపెనీల కన్సార్షియాన్ని ప్రభుత్వం షీల్డ్ కవర్ ఏజెన్సీ పేరుతో నియమించింది. ఈ కన్సార్షియం పని వాలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షించటం, శిక్షణ ఇవ్వటం, ఆపై అదనంగా వాలంటీర్లను సేకరించిన సమాచారాన్ని భద్రపరిచే పోర్టల్లో నిర్వహించడం. ఇక్కడ 2 ప్రశ్నలు తలెత్తుతాయి. మొదటిది, ప్రభుత్వ ప్రజాధనం ఖర్చుతో నడిపిస్తున్న వాలంటరీ పర్యవేక్షణను ప్రైవేటు సంస్థకు అప్పగించడం ఏమిటి? 2, ఆ వాలంటీర్లు సేకరించిన ప్రజల సమాచారాన్ని ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టడం ఏమిటి? ప్రతి 50 కుటుంబాలకు ఒకరుగా ఉన్న వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరించారు. వాలంటీర్ల ద్వారా సేకరించే ఈ ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత ఏంటని 2023 ఫిబ్రవరిలో హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని అడిగింది. ఆ డేటా మొత్తం ఇప్పుడు ఐపాక్ చేతిలో ఉంది. ఈ ఐపాక్ వైసీపీ కిరాయికి నియమించుకున్న ప్రైవేటు సంస్థ. అసలు కీలకం ఇక్కడుంది. వాలంటీర్ల పర్యవేక్షణ పేరుతో ఎఫ్ఓఏకి ప్రభుత్వం ఏటా చెల్లిస్తున్న 68 కోట్ల రూపాయలు ఐపాక్కి వెళుతున్నాయి. ఈ ఎఫ్ఓఏ కన్సార్టియంలో ఉన్న ఉద్యోగులు ఐపాక్ ఉద్యోగులేనని టీడీపీ ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ సాక్ష్యాలతో సహా మీడియా సమావేశంలో వెల్లడించారు. అంటే వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినందుకు ఐపాక్కు ప్రజల డబ్బు చెల్లిస్తున్నారన్నమాట. జగన్ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందిన యూనికాన్ కన్సల్టింగ్ కంపెనీ నియంత్రణలో ఇదంతా నడుస్తుందని టీడీపీ ఆరోపించింది. దీని అర్థం రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించిన ఆధార్, బ్యాంక్ ఖాతా, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ నెంబర్ల వంటి సమాచారం, ప్రజల అలవాట్లు, మంచి చెడ్డల వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారం కూడా యూనికాన్ అనే ప్రైవేటు సంస్థ దగ్గర ఉంది. ఈ సమాచారం ఆధారంగానే వైసీపీకి అనుకూలంగా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్యం విక్రయిస్తున్న ఆదాన్ డిస్టిలరీస్ గురించి చెప్పుకున్నాం, గుర్తుంది కదా. విజయసాయిరెడ్డి సన్నిహిత బంధువులకు చెందిన ఈ ఆదాన్ డిస్టిలరీస్, ఆ యూనికాన్ కన్సల్టింగ్ కంపెనీ ఒకే ఇంటి నెంబర్పై ఉన్నాయి.
టీడీపీ ఆరోపణలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అసలు సమాధానం చెప్పాలన్న ఆలోచన ఉంటేగా ఎఫ్ఓఏగా కన్సార్టియం నియమించడానికి టెండర్లు పిలవటం లాంటి ఎలాంటి పద్ధతిని ప్రభుత్వం పాటించలేదు. ముందు ఎఫ్ఓఏను నియమించి ఆ తర్వాత 10 నెలలకు తీరిగ్గా పాత రోజుల నుంచి వర్తిస్తుందంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక తప్పు పనికి ప్రజాధనాన్ని ఇంత బాహాటంగా దుర్వినియోగం చేయటం ఒక్క జగన్ సర్కారుకే చెల్లింది. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు తాము జవాబుదారీ కాదనుకునేవారే ఇలాంటి బరితెగింపుకు దిగగలరు. గత 4.5 ఏళ్లలో ఈ విషయం రుజువు కావటం ఇది మొదటిసారి కాదు.